హాయ్ అండి అందరికి. ఈ రోజు మా ఇంట్లో అయితే కొత్త రెసిపీ ట్రై చేస్తున్నా. దీన్ని రెడీ చేయడానికి నేను ఎన్ని వీడియో చూసినా ఎందుకోసం అంటే ఇది రంజాన్ స్పెషల్ అయిన చికెన్ హలీము కాబట్టి మన ఇంట్లో అరదు. ఇంకా చెప్పాలంటే అసలు మా ఇంట్లో ఎవరు టేస్ట్ చేసారో నాకు తెలియదు. నాకు తినాలనే కోరిక చాలా రోజుల నుంచి ఉంది, కానీ తింటే ఆ టేస్ట్ ఎట్లుంటుందో కొంచెం భయంతో ఇన్ని రోజులు అయితే అయినా ఎట్లా అయితే అట్లా అవుతుంది. మా ఇంట్లో అయితే ట్రై చేస్తాను, నచ్చితే తింటా, లేదంటే మొత్తం బావకాయ పెట్టేస్తాను. ట్రై చేసిన మామూలుగా అలా వాడే పదార్థాలు అయితే మా ఇంట్లో మాక్సిమం ఉండేవి కాబట్టి చికెన్ ఒకటే ఎక్స్ట్రా, అదైతే సండే రోజు తెచ్చుకున్నా కాబట్టి ట్రై చేసిన. వండేటప్పుడు అయితే చాలా భయపడ్డా ఎట్లొస్తుంది అని చెప్పేసి, కానీ ఎంత టేస్టీగా అయిందంటే నేనైతే అస్సలు ఊహించలేదు. ఇట్లా నోట్లో పెట్టగానే ఇట్లా కరిగిపోతుంది. స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందో ఉడికేటప్పుడే. ఇంత టేస్టీగా ఉంటుంది అంటే ఎప్పుడో ట్రై చేసేదాన్ని. నేను దానికి వాడిన పదార్థాలు అయితే చూపిస్తా. గుండు మినపప్పు, ఎర్ర కందిపప్పు, కందిపప్పు, దొడ్డు రవ్వ అంటే గోధుమ రవ్వ, శనగపప్పు, ఒక చిన్న కప్పు బాస్మతి రైస్. ఆ ప్లేట్ చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్ అనిపించినాయి. అవన్నీ కలిపి మిక్స్ చేసి మాత్రం ఇంకా బాగా అనిపించింది. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకున్నా నేను. అలాగే ఒక 7-8 కాజు బాదాము, ఒక పావు కిలో అంతా బోన్లెస్ చికెన్, ఇవన్నీ కూడా బాగా కడుక్కొని 2 గంటల సేపు అయితే నానబెట్టుకున్నా. పప్పులు అలాగే బాదము. ఇప్పుడైతే తయారు చేసి చూపిస్తా. స్పైసీ తక్కువ తిన వల్ల మాత్రం కారం ఉప్పు తగ్గించుకొని వేసుకోండి. హాయ్ అండి, ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏంటంటే నూనె కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి ఇంత రెడీ చేసింది. నూనె అయితే వేడెత్తుంది కదా. ఇప్పుడు వేసేటి ఏంటంటే మసాలాలు, ఇలాచి, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గన, ఇది ఏమంటారు పువ్వు, ఇది మిరియాలు, ఇవన్నీ వేస్తున్నా. వేసేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై కావాలి. ఇప్పుడైతే పుదీనా వేస్తున్నా. ఇవైతే మంచి ఫ్రై అయినాయి చూడండి. ఇదైతే ఫ్రెష్గా నూరుకున్న అల్లుల్లిగడ్డ. ఫ్రెష్ అయితే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పారు, మంచి ఫ్రెష్గా నూరుకున్నాను నేను కూడా. ఫ్రెష్గా అయితే ఇట్లా కలిపినప్పుడు ఏంటంటే స్మెల్ మంచిగా వస్తుంది. ఇక్కడ మగ్గిన పొడి, పసుపు కొంచెం, ఇవి మంచిగా కలుపుకొని ఇస్తున్నా. మంచిగా మగ్గినది ఉంటుంది ఇక. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మొత్తం బోన్లెస్ చికెన్, ఇలా ఏమి ముక్కలు బిక్కలు అంటే బొక్కలు లేవు. ఇది ఒక బాగులు అంత ఉంటుండొచ్చు. ఇప్పుడు తుమ్ములో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇప్పుడైతే కారం, ఇది వచ్చేసి హోల్ గరం మసాలా అన్నీ కలిపి మిక్సీ పట్టిన ఇంటిదే. ఇది ధనియాల పౌడరు, ఉప్పు. నేను నాకు అనిపించినంత వేస్తున్నా, నేను కొలతలు ఏం లేదు, సరిపోతుంది అనిపించింది ఇంటిని చేసుకుంటున్నా. ఇక వేరే మసాలాలు ఏమి వేయట్లేదు, ఇంతే ఎట్లన్నా రాని. ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి ట్రై చేస్తేనే మరి అవి సరిపోయినా లేదా తెలుస్తుంది. కారం ఉప్పులు ఇవైతే మంచి మగ్గుతుంది నూనెలా చూడండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నూనె పెట్టుకున్నా. నూనె ఇదైతే వేసేస్తున్నా. ఇది అవుతుంది, ఇది అవుతుంది. ఇది పూర్తి మగ్గింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నా, ఇవన్నీ నానబెట్టి ఉన్నాయి కదా, ఇవి వేసేస్తున్నా. కానీ ఓన్లీ ఇవి మాత్రం వేయట్లేదు, ఇవైతే మిక్సీ పట్టేస్తాయి. ఇవి మనకు అలా నలుగుతాయో కొంచెం డౌట్ ఉంది కాబట్టి ఇవైతే వేయట్లేదు. ఈ పప్పులకి నానబెట్టి మొత్తం వేసేస్తున్నా. కొన్ని వీడియోస్లో నేను చూసిన దాంట్లో అయితే ఇది కర్రీ సపరేట్గా ఉండి ఇది సపరేట్గా ఉండి మిక్సీ బట్టి ఇందులో వేసిరు. కానీ నేనేం చేస్తాను అంటే కొన్ని వీడియోస్లో డైరెక్ట్ ఉంది,
మాకు 2 కుక్కర్ లేవు కాబట్టి మళ్ళీ తీసుకుని పెట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇళ్ళనే డైరెక్ట్ తీసేస్తున్నాను కర్రీలా. కొంచెమేమో కర్రీలో కొండి కొంచెం సూప్ పైనకెళ్ళి తీసేసి అంటే దాని మీద ఉంటుంది సూప్ తీసేసి ఆ చికెన్ ముక్కలు మెత్తగా అన్నాయి ఇది ఉడకబెట్టింది ఉంటుంది కదా ఇది మిక్సీ పట్టింది అందులో వేసి 2 కలిపేస్తారు. నేను అట్లా కాదు ఇది ఒక్కటేసారి వండేస్తున్నాను అనమాట. ఇవి కూడా నూనెలో మంచి ఫ్రై అవుతాయి పప్పులు కూడా. మాడకుండా తీసుకోవాలి అన్నప్పుడు సరే ఇవి కొంచెం వేపుకొని వాటర్ పోసుకుంటాయి నేను. ఇవన్నీ బాగానే చేస్తున్నాను నేనైతే కానీ టేస్ట్ ఎట్లుంటుందని కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే నేను అసలు ఎప్పుడు కూడా తినలేదు వీడియోస్లో అలా మామూలుగా ఇట్లా చూస్తే తప్ప కానీ తినలేదు. బాగుంటుంది అన్నారు. ఇక బయటకు వెళ్ళి మా ఆయన ఏం తినడు కాబట్టి ఇంట్లో చేస్తేనే అంతో ఇంతో ఒక నాకు నచ్చకుండా బావ అయితే తింటాడు కాబట్టి నేను అంత హోప్తో అయితే చేస్తున్నా. నేను తినకుండా బాగా తింటాడు హోప్తో పడేయకుండా. దీనికి కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది మళ్ళీ కొంచెం కారం అయితే చేస్తాను అనుకుంటున్నాను నేనైతే. కారం ఎందుకు ఇస్తున్నట్లంటే అసలు సప్స కూడా తినబుద్ది కదా కొంచెం కారం ఉంటే ఎట్లా తింటానని చెప్పేసి కొంచెం కారం అయితే ఎక్కువనే వేస్తున్నా. ఇది ఎక్కువైతే తక్కువైతే నాకైతే తెలియదు. నేనైతే వేసి మిక్స్ చేసేస్తున్నా. ఉప్పు పడుతుంది కాదంటే కానీ లాస్ట్ చూసుకుని ఫైనల్ చేసుకుంటే ఇప్పుడు ఏం వేయను. ఇవైతే మొత్తం మగ్గిపోయినాయి మంచి కలర్లకు వచ్చేసినాయి. ఏవైతే తీసేస్తున్నా వీటితోనే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నారు చూడాలిగా. నువ్వు తిన్నావా బావ ఎప్పుడన్నా? తిన్నా ఒకసారి. ఎప్పుడు? ఒకసారి తిన్నా. టేస్ట్ ఎట్లుంటుంది? చికెన్ ఉంటుంది. చికెన్ ఉంటుందా? అంటే చికెన్ ఏమో ఒకసారి గజ్జలనే గిన్నె తిన్నా. ఇవి కూడా వాటర్ అన్నీ గుంజిపోయినాయి మొత్తం మగ్గింది చూడాలి. ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పోసేస్తున్నాయి. ఈ వాటర్ ఎన్ని పోయినా నాకైతే తెలియదు కానీ కొన్ని అయితే పోసి చూపిస్తా. వాటర్ అయితే పోస్తున్నా జరుగుతుంది. కొన్ని ఎక్కువ వేయాలి అదే అంటున్నా. ఇది మామూలు వాటర్ క్వాంటిటీ. 2 చెంబులు పోసిన ఇక ఎట్లన్నా కానీ అది సరిపోతే ఏమాట ఇంకేమి ఇక ఒక 6 విజిల్ అయితే పెడతా. 6 విజిల్ పెట్టినాక ఓపెన్ చేస్తా. అప్పలోపు మిక్సీ వేసి పెట్టేసుకుంటా. ఇప్పటికైతే ధనియాల పౌడర్ పట్టిన అందుకే ఇట్టుంది. దీంట్లో పెట్టుకొని పేస్ట్ వేసి తీసేసుకుంటా. ఒక 5 విజిల్ అయితే వచ్చినాయి. బంద్ చేసినాం అది చూసుకుంటుంది. పొట్టు మొత్తం ఉడికినట్టు పొట్టు అన్నీ పప్పులు అవన్నీ ఇప్పుడు దీన్ని మిక్స్ చేయనట. ఇదైతే పూర్తిగా ఉడికిపోయింది. స్మెల్ అయితే మంచిగా వచ్చింది. నేను మా తింటోనే కొంచెం టెన్షన్ పడ్డా. ఈ స్మెల్ చూసి అయితే తినగలుగుతానని నేను కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఇంకొంచెం కారం అయితే ఎక్కువ వేసిన కాబట్టి చూద్దాం వీట బాబా. ఈ పప్పు గుద్ద అయితే మా ఇంటికి లేకుండా మా ఇంటి పక్కన నడుకొచ్చింది దీనికోసం అని చెప్పేసి మొత్తం మిక్సీ ఉన్నట్రా. ఇది నాతో కాదు కానీ ఇది డాడ్తోనే అవుతుంది. ఇట్లా కలుపుతుంది నాతో అయితే కాదు. ఇలాంటి మొత్తం ఉపయోగించన్నట. అయితే నా వల్ల కాదు నాకు చేరుకుస్ అని చెప్పేసి నేనైతే రొట్టె చేస్తున్నా. ఎట్లా అయితే అట్లా అన్న అవుతాను బాబా. ఇగో ఇప్పుడైతే కొంచెం పుదీనా
ఉల్లిగడ్డలు అట్లే ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఇదే పోస్తున్నా. తర్వాత ఈ కాజు పేస్ట్ ఉంది కదా ఇది కూడా పోసేస్తున్నా. నాకైతే ఇప్పుడు తినాలని కోరిక వస్తుంది ఆ స్మెల్. కలిపినవా? ఇప్పుడైతే మళ్ళీ మొత్తం మిక్స్ చేసేస్తున్నా. పొయ్యి మీద పెట్టుకొని జిగురు వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉంటా. బాగా నువ్వు వేడి ఉండాలి ఇక. నేను రొట్టేస్తాను వేడిగా. సూపర్ అయింది. అంటే కన్సిస్టెన్సీ ఏమంటారు దాన్ని నాకు కనిపిస్తలే కానీ ఇట్లా జారన్నట తీగ పాకమూల ఇట్లా జాగ్రత్త పర్ఫెక్ట్గా అయినట్టు అని చెప్పారు. కాబట్టి అప్పంజలు కలుపుతూనే ఉన్న అర్ధగంట సేపు అయ్యే. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి నూనె దానికి వేసేసాం ఇలా. ఇక లాస్ట్ ఫైనల్గా ఖతం బంద్ చేస్తే ఇక నెయ్యి స్మెల్ వస్తుంది బా. మమ్మీ టీ సౌండ్ తగ్గబెట్టు. మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఎందుకంటే పొద్దున ఇలా 1 తిన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మ్యాక్సిమం మేము రోజు అయితే 8:30, 9 లోపు తింటాము. ఈరోజు ఏమో దీనికోసం అని చెప్పేసి ఇంతసేపు నేను వెయిట్ చేసిన. ఓకేనా, పప్పు గుత్తి ఇట్లుండగానే వేసేసుకుందాం. వేసేసుకోనా? ఏమి వేసుకున్నా ఫస్ట్ కొంచెం వేసుకుంటా, నేను తింటే మళ్ళీ వేసుకుంటా అని. అయితే విడివిడిగా అన్నం సపరేట్, కూర సపరేట్ వండితేనేమో సూప్ అనేది తీస్తారు. నేను అల్లనే వేసినప్పుడు సూప్ తీయలే. కానీ మా ఇంటి ఈరోజు అయితే పొద్దున్న చికెన్ వండినా కాబట్టి దాని సూప్ ఉంది చూడరి, అది పోసుకుందని చెప్పేసి తీరే నేను. ఇవి ఇక నిమ్మకాయ అయితే లేదు, ఇవి ఉన్న దాంట్లో మనం సరిపెట్టుకుండే. గార్నిష్ కోసం ముక్క కేసేస్తా. కాలుతా ఉంది. ఏదో రకం టేస్ట్ వస్తుంది అసలు తెలుసా, కానీ సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఈ ఆనియన్స్ కలుపు మిక్స్ అవుతుంది కదా నవ్వినప్పుడు ఇంకా మంచిగా వస్తుంది టేస్ట్. కాలిపోతుంది, కానీ నేను ఇంత మంచిగా ఉంటుందని అసలు గెస్ కూడా వేయలే నేను. కారంగా కొంచెం కారం ఎక్కువేసి కదా, నేను ఖచ్చితంగా మళ్ళీ అప్పుడప్పుడు చేస్తే ఇక. మసాలా అన్నీ వేసాం కదా మనము. ఫస్ట్ కర్రీ వండేటప్పుడు ఆ ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ బాస్మతి రైస్, చికెన్ అవన్నీ ఫ్లేవర్స్ అయితే మంచిగా తెలుస్తుంది. పప్పు మనం పప్పు తినపెట్టుడుగా, కానీ ప్రతి ఒక్క ఫ్లేవర్ తెలుస్తుంది. నిజంగా చెప్తున్నా, నేను ఇట్లుంటాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నిజం బాగుంది కూడా. ఒకసారి తిని చూడు, నీకు వేస్తా. వేడి తింటే మంచిగా ఉంటుంది కావచ్చు, నాకు చల్లని తింటే టేస్ట్ ఉంటుంది కావచ్చు నా అంచనా ప్రకారం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 రెట్లు మంచిగా ఉంది. ఇక బయట ఎట్లుంటుందో నాకు తెలియదు, ఇంట్లో మాత్రం పర్ఫెక్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మా ఆయన మంచిగా గరం మంచిగా నోటి నిండా కారం ఉప్పు మస్తు సూపర్ సెట్ అయింది. బాబాయ్ తిందముందు తినేట, మరి దానికి దీనికి ఎట్లుందో టేస్ట్ తెలియదు. ఇక అప్పుడు ఒకసారి తిన్నాటిగా నువ్వు, అది ఆ ఫ్లేవర్ గుర్తుకుందా నీకు? ఇట్లా అంటే ఇన్ని మసాలాలు ఇట్లా అన్నీ వేసాం కాబట్టి చాలా అయినాయి అంట, మిక్స్ అయ్యి మంచిగా ఉంది.
పర్ఫెక్ట్ సెట్ అయినాయి. మసాలా కూడా మంచి గట్టిగా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా, మిరియాలు అవన్నీ. మంచిగా ఉంది, నాకు నచ్చింది, బాగుంది. నాకైతే నచ్చింది, నీకేమో నాకైతే తెలియదు. మంచిగా కాదు, మంచిగా ఉంది. ఓకే, శ్రద్ధకి కొంచెం నిందారా, బాగుంది టేస్ట్. కొంచెం నువ్వు చూడు, కొంచెం అంటే కొంచెమే. నువ్వే తిని మళ్ళీ రాస్తే మళ్ళీ తింటావు, నువ్వే తింటావు. తినదా మీరు? వెళ్ళ ఇక తినపోతే కొంచెం ఆడే తీసేద్దా, ఓకేనా? నేను అందుకే చెప్పింది వీడియో షార్ట్ చేస్తే మా శ్రద్ధ ఏంటంటే కొంచెం ఊదు కానీ. సరే సరే, ఈ చేతిని పట్టుకున్నానా? అన్నం తినే చేతే కదా అది, ఇప్పుడు అన్నం తింటారు నువ్వు. అంత కాల్తలేదు నాన్న, నువ్వు బాగానే ఉంది. ఎట్లుందంటే లివర్ లెక్కలు ఉంది నాకు. లివర్కి లబ్బర్ వస్తుంది చూడు, లబ్బర్ లెక్కలు ఉంది నాకు. ఓకే, కొంచెం ఊది చల్లనే కదా తిను. ఇప్పటికీ ఆడ కారం కారం రొట్టె తిన్నదాడ మామి. అంత కారం తిన్నవారా? మా ఆయన అయితే నేను వేసుకున్న ప్లేట్ ఖాళీ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. నేను కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అది తింటానో పడేస్తాను, కొంచెం భయం ఉండే చేసేటప్పుడు అయితే అలాంటిది ఏది లేదు. మొత్తం మేమే తినేస్తాం. ఇప్పుడు నైట్ చేసాం కాబట్టి కొంచెం తిన్నది మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు గరం చేసుకొని తింటాం. ఏమంటావు, అంతేనా? చెప్పేది తింటలేడు బాబా. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.